పుష్కర స్నానం ఆచరించేటప్పుడు తప్పనిసరిగా పాటించవలసినవి: ముందుగా ఇంటి వద్ద స్నానం చేసి మాత్రమే పుష్కర స్నానానికి వెళ్ళాలి. సంకల్ప పూరితమైనటువంటి పుష్కర స్నానాన్ని మాత్రమే ఆచరించాలి. సభక్తికంగా 3 మునకలు వేసినా సరిపోతుంది. నది దగ్గర పార్థివ శివలింగాన్ని చేసి పూజించాలి. నదీ స్నానాలతో తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు చేసి పితరులను తృప్తిపరిచి వారి దీవెనలు అందుకోవడం శుభప్రదమని విశ్వసిస్తారు. మొదటి రోజున హిరణ్య శ్రాద్ధం, 9వ రోజున అన్న శ్రాద్ధం, 12వ రోజున ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని ఋషులు చెప్పారని పురాణాలు చెబుతున్నాయి. శ్రాద్ధ కర్మలు ఉపనయనం, వివాహం అయిన పురుషుడు తండ్రి మరణానంతరం మాత్రమే చేయాల్సి ఉంటుంది. సుమంగళిగా జీవితాంతం ఉండాలి అని కోరుకుంటూ ఆడపడుచులు పుష్కరాల సందర్భంగా నదీమ్మ తల్లికి వాయినాలు సమర్పిస్తారు. ఇలా చేసే విఘ్నాలు దూరమై అన్ని శుభాలే కలుగుతాయని విశ్వసిస్తారు. చీర, రవిక, గాజులు, పసుపు, కుంకుమ, మెట్టలను పూజించి నదిలోకి జార విడిస్తారు. బ్రాహ్మణ జెండాలకు, ముత్తైదువులకు వాయినాలను అందజేసి వారి ఆశీస్సులను స్వీకరిస్తారు.